Season 23, second round of competition, celebration and party songs round lo. Next contestant is Dhriti. Hi Dhriti. Hi sir. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట జగడ జగడ జగడం. చిత్రం గీతాంజలి. రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ చరణం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భుగల భగల గరలం మా పిలుపే ఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెనా, మా ఊహల కత్తుల వంతెనా, మా దెబ్బకు దిక్కులు పిక్కటెళ్ళిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, జగడ రగడ రగడ దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ చరణం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భుగల భగల గరలం మా పిలుపే ఢమరుకం. కీర్తనం సై అంటే సై ఆటలు, నా వెనకే ఉంది తరం, మా శక్తి మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆటలు. నేడే రానీకు నేతము రేపే లేదు, నిన్నంటే నిండు సున్ననా రానే రాదు. ఏడేడు లోకాలతో నా పంతాటలాడాలి నాడి. తక తక ధిమి తక జను జగడ 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 చేసేస్తాం, జగడ రగడ రగడ ఉన్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ చరణం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భుగల బగల గరలం మా పిలుపే ఢమరుకం. విడిపోని భూమి క్షణం మా పాట సాగేను, ఓ నడిరేయే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే. ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం, పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. జోహారు చేయాలి లోకం మా జోరు చూసాక ఈనాడు. తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, జగడ రగడ రగడ ఉన్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ చరణం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భుగల బగల గరలం మా పిలుపే ఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెనా, మా ఊహల కత్తుల వంతెనా, మా దెబ్బకు దిక్కులు పిక్కటెళ్ళిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. తగదిమి తగదిమి తగ తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తగటి తగదిమి తగదిమి తగ తగటి తాం 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 తాం.
ఒక వెస్టర్న్ వర్షన్ ఆఫ్ దిస్ సాంగ్, ఒక రీమిక్స్ వర్షన్ లాగా నాకు అనిపించింది. దిస్ ఇస్ ధృతిస్ వర్షన్ ఆఫ్ జగడ జగడ జగడం. జడ్జెస్. ధృతి నమస్తే సార్. నమస్తే. ఒక్క మాటలో చెప్పాలంటే బాలు గారు పాడిన జగడ జగడ పాటను ఉషా ఉతుప్ గారు పాడినట్టు అనిపించింది నాకు. ఉషా ఉత్తుప్ అని నేను చెప్పాలని అనుకున్నా, మీరు చెప్పేస్తున్నారు సార్. ఎలా సార్? మనందరిది ఒకే ఆత్మ అండి. ఏదో లెన్స్ ఉంది సార్ మీకు లోపల బ్రెయిన్ లో. ఉషా ఉత్తుప్ నిన్న కూడా ఇలాగే జరిగింది. స్వర్ణలత గారు ఆయన చెప్పేశారు, ఉషా ఉత్తుప్ అనుకుంటే మీరు చెప్పేస్తున్నారు. నేను ఆలోచించడం స్టాప్ చేసేస్తా. తర్వాత చరణం ఆ పై స్థాయికి వెళ్ళదు సార్. జోహారు చెయ్యి అక్కడ, అంటే దానికి తగిన విధంగా నువ్వు సాధన చేయాలి. అంటే అది నువ్వు చేరే విధంగా మొదటి నుండి సాధన చేస్తే అది ఎట్లా చేరుతావు, ఎట్లా చేరాలన్నది మనసులో పెట్టుకోవాలి. దాని అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్లీ చరణ్ గారు చెప్పినట్టు ధృతిశ్రీ వర్షన్ 2.0 ఈ సాంగ్. నేను కూడా ఉషా ఉత్తుప్ గారిని ఇమాజిన్ చేసుకున్నా, ఒక మినీ ఉషా ఉత్తుప్ గారు. తెలుసా ఉషా ఉత్తుప్ గారు? తెలుసు సార్. యా, రాక్ స్టార్. షీస్ డిఫైన్డ్ హర్ స్టైల్, స్కూల్ ఆఫ్ థాట్ అది. ఈ పాట నాకు నచ్చిన విషయం ఏమంటే, you've taken the creative liberty. అంటే వీఆర్ ఇన్ 2023, డిఫరెంట్ టైమ్స్. సో సమ్వేర్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ యంగ్స్టర్స్ చూసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి వేదికలో మీలాంటి క్రియేటివ్ మైండ్స్ కు ఆపర్చునిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. యూ ఎక్స్ప్లోర్డ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈ పాటని ఒకటి ఒరిజినల్ ఎలా ఉందో అలా పాడొచ్చు, ఇంకోటి ఏమంటే నాకు సూట్ అయ్యేలా నేనేదో కొత్త రకంగా ఏదో ట్రై చేస్తానని ట్రై చేయడం ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ద షో, ఈజ్ ద సక్సెస్ ఆఫ్ యువర్ క్రియేటివిటీ. సో అది ఐ రియలీ వాంట్ అప్రిషియేట్ అప్రోచ్. చాలా బాగుండింది. సమ్ టైమ్స్ ఈ వాల్యూమ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ చెస్ట్ వాయిస్ ఆర్ థ్రోట్, ఇట్స్ ఆల్సో అబౌట్ మౌత్ పొజిషన్ లో వాల్యూమ్ తేడా వస్తుంది. ఓ ఓ ఏ ఆ ఈ మౌత్ పొజిషన్ ని చాలా స్టడీ చేయాలి. ఈ చరణం ఫస్ట్ లైన్ పాడు తల్లి. ఆడేదే వలుపు నర్తనం. సో ఆడేదికి ఒక అటాక్ కావాలి, ఎందుకంటే ద మ్యూజిక్ ఇస్ సో పవర్ఫుల్. నువ్వు ఆడేది యూఆర్ హోల్డింగ్ ఇట్ బ్యాక్. ఆడేది జస్ట్ పుష్ ఇట్, దానికి ఒక యాక్సిలరేషన్ కింద నుంచి ఒక ఫ్యూల్ ఇద్దాం. ఆడేది నాని నాని నా లిటిల్ రౌండెడ్ అండ్ లిటిల్ యాక్సిలరేషన్ కింద నుంచి. ఆడేది వలుపు నర్తనం, పాడేది చిలిపికి. కరెక్ట్. సో ఫస్ట్ లెటర్ కు ఒక పుష్ ఇవ్వాలి. ఆ ఫస్ట్ లెటర్ కి పుష్ ఇస్తే ఏమవుతుందంటే ప్రెసెన్స్ వస్తుంది, లేకపోతే ఏమవుతుంది ఆడే డేకు వాల్యూమ్ వచ్చేస్తుంది, అనేది అలాగే ఇట్ గెట్స్ లాస్ట్. సో ఆల్వేస్ గివ్ ప్రెసెన్స్ టు ద ఫస్ట్ లెటర్. ఇలాంటి పాటలు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. బట్ ఐ రియలీ అప్రిషియేట్, చాలా బాగుండింది. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ ట్రైయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదికలో వి ఆల్ ఆర్ హియర్ టు సీ వాట్ యూ క్యాన్ డూ, నాట్ వాట్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డన్ కదా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ పాయింట్ విజయ్ ప్రకాష్ గారు. అసలు ఎంత బాగుందో కొత్తగా ఈ పాట నీ గొంతులో వింటూ ఉంటే. ఫస్ట్ టైం అనుకుంటా ఒక అమ్మాయి ఈ పాట పాడడం, స్టేజ్ మీద ప్రెజెంట్ చేయడం. యా డెఫినెట్లీ. నువ్వు నేడే రాని కొనేస్తాము, అదేంటిది పాడు. నేడే రాని కొనేస్తాము రేపు, నీ కొనేస్తాము రేపే లేదు. నేడే రాని కొనేస్తాము రేపే. నో నో నో, వేరే నోట్ పలుకుతున్నావు. నేడే రాని కొనేస్తాము రేపే లేదు. నేస్తము నేస్తము రేపే నేస్తము ఆ. రేపే. నీకు నేస్తము రేపే లేదు. నీకు నేస్తము Ah, రేపే exactly. లేదు. నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. నిన్నంటే నిండు సున్నరా, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. వెరీ పర్టికులర్ అబౌట్ నోట్స్ లైక్ దిస్. రాజా సార్, నీ పర్ఫార్మెన్స్ చూసి రేపు వారు పిలిచే అవకాశం ఉంటుంది. ఈ రోజున అలా ఉంది సోషల్ మీడియా, రైట్? ఎస్ మ్యామ్. సో అక్కడ నువ్వు ఇట్లాంటి విషయాల్లో దొరికిపోకూడదు కదా. ఎస్ మ్యామ్. సో చాలా బాగుంది నాన్న. కానీ హై నోట్స్ పాడుతున్నావు కదా నువ్వు, ఫాల్సిటో అసలు ఓపెన్ వాయిస్ తో ట్రై చేసావా? అసలు చేశాను మ్యామ్. ఏమైంది? క్రాక్ అవుతుంది, అంటే ఇట్స్ టూ హై ఫర్ యువర్ వాయిస్ కల్చర్. ఎస్ ట్రై చేసావా? చేశాను మ్యామ్. ట్రై చేస్తే మళ్ళీ ఓకే ఓకే ఫైన్, డోంట్ వరీ యా, డోంట్ స్ట్రెయిన్. బట్ ఈ పాటలో ఆ దమ్ముతోనే ఆ నోట్స్ పాడాలి.
ఎస్ క్రూన్ చేసినందువల్ల అంటే కొంచెం ఫాల్సిటోలో పాడినందువల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది పాటకి. ఇది లైక్ ది సెడ్ 2023లో నీ వర్షన్. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్స్ హైలైట్ అవుతాయి. నువ్వు ముందరే దాన్ని కొంచెం హస్కీగా పాడేసరికి వెనకాలవి హైలైట్ అవ్వలేదు. కొన్ని పాటలు అలాగా డిజైన్ చేసేసి పెడతాడు దేవుడు మనల్ని. డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎలా డిజైన్ చేశారో ఇళయరాజా గారు కూడా అంతే. పాటని అలా పాడి తీరాల్సిందే. అది ఇళయరాజా గారి పాట మాత్రమే అలా. ఎస్ మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్ నానా. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లాట్ ఆఫ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నీ పర్ఫార్మెన్స్ తర్వాత జడ్జెస్ దగ్గర నుంచి, బట్ ఐ లవ్డ్ యువర్ వర్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.